డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ చాయిసెస్. అది రియాలిటీ రంగానికి సంబంధించిందైతే విభిన్న ఆశలు, విభిన్నమైన ఆకాంక్షలు. విల్లా కళ ఒకరిదైతే సింపుల్ డ్రీమ్ హౌస్ ఒకరిది. లగ్జరీ లివింగ్ చాయిస్ ఒకరిదైతే థిమాటిక్ లివింగ్ ఒకరి ఆలోచన. ప్రతి కళను నిజం చేయటం, ప్రతి ఆలోచనకు కార్యరూపం ఇవ్వటం సాధ్యమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు సాధ్యమే అన్న సమాధానం వస్తే అద్భుతం, అభినందనీయం అంటారు కదా. రియాలిటీ రంగంలో ప్రతి ఒక్క కస్టమర్ అభిమానాన్ని, అభినందనలో అందుకున్న సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. నాణ్యత, పారదర్శకత, విశ్వసనీయత ప్రామాణికాలుగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి సంస్థ అభినందన ఇన్ఫ్రా. ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్టు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. Behind every successful organization, there is a visionary leader, a person who turns ideas into reality, projects into landmarks. Today we are honored to have Mrs. Swapna Garu, a dynamic woman entrepreneur, managing director of Abhinandana Infra Realty. So let's talk to her to know more about Abhinandana. Hello madam, hi, how are you? Namaste. Ella unnaru? I'm good. రియల్ ఎస్టేట్లో 18 yearsగా సక్సెస్ఫుల్గా ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడం అనేది ఇట్స్ నాట్ చిన్న విషయం కాదు, ఇట్స్ అ వెరీ హ్యూజ్ టాస్క్. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉందండి. మేము ఇండస్ట్రీలో ఉండి మా హస్బెండ్ అండ్ నేను 18 yearsగా ఇండస్ట్రీలో ఉన్నాము. ఎక్కువగా మణికొండ ఫోకస్ చేసాం మేము స్టార్టింగ్ నుంచి. 17 years బ్యాక్ మణికొండ అంటే అసలు యాక్చువల్లీ ఎవరికీ తెలియదు, బట్ అప్పుడే మా వారు విజన్ తోటి మణికొండలో స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ 39 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ప్రజెంట్ ఒక 10 రన్నింగ్ చేస్తున్నాము. ఇవి కాకుండా నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి వెలిమల, కొల్లూరులో స్టార్ట్ చేసాము. వెలిమలలో వచ్చేసి మా ఈ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కమర్షియల్స్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం మేము. మెయిన్గా ఏంటంటే ఒక మిడిల్ మ్యాన్కి మనం కావాల్సినది నీడీ హౌస్, అది బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ క్వాలిటీలో ఇవ్వాలి అని మా ఒక తపన అనమాట. సో మా వారి విజన్ అంతా దాని మీదే ఫోకస్ చేశారు. సో కస్టమర్కి మనం ఎంత బెస్ట్ ఇవ్వాలో ఎక్కువ అదే మేము ఫోకస్ చేస్తాము. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాము మేము. అదే మా సక్సెస్ కారణమని నేను అనుకుంటున్నాను. దట్స్ గ్రేట్ టు హియర్ ఫ్రమ్ యూ మ్యామ్. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎలాంటి ప్రాజెక్ట్ అయినా, ఎయిదర్ ఇట్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ అయినా, విలాస్ అయినా, కమర్షియల్స్ అయినా, మాల్స్ అయినా, సో వాట్ ఎవర్ మే బి ద ప్రాజెక్ట్, అందులో అభినందన మనకు కనిపిస్తుంది విత్ అ ప్రీమియం క్వాలిటీ అండ్ విత్ ప్రెసిషన్. సో అభినందనలో మీరు ఫాలో అయ్యే వాల్యూస్ ఏంటి? వాట్స్ యువర్ మోటివ్? డే 1 నుంచి మాది మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేది ఒక హౌస్ కోసం, అది వాళ్ళ డ్రీమ్ హౌస్ ఉంటుంది. దాన్ని మనం ఎంత బెస్ట్గా ఇవ్వాలి అనేది మేము ఎక్కువగా థింక్ చేస్తాం. అంటే నేను ఉంటే హౌస్లో ఎలా ఉంటుందో సేమ్ నేను కస్టమర్కి ఇవ్వటం కూడా అలానే ఇవ్వాలని మేమిద్దరం ఆలోచిస్తాం. యాక్చువల్గా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని ఎక్కువగా ఆలోచిస్తాం. అది కూడా ప్రైస్ కూడా వాళ్ళు ఎఫర్ట్ చేయాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి 1 రూపీ నుంచి వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఒక హౌస్ని తీసుకుంటారు. వాళ్ళు అలా కష్టపడి మనకి చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అస్సలు కాము ఆ విషయంలో. మేము డే 1 నుంచి కూడా యూజ్ చేసేది రెడ్ బ్రిక్ యూజ్ చేస్తాం, రివర్ శాండ్ యూజ్ చేస్తాం. ఆ చెకింగ్ కూడా ఉంటుంది, మా టీం ఉంటుంది దానికి సపరేట్గా చెక్ చేయడానికి కూడా. మా వారు ఎవ్రీడే ఒక సైట్కి వెళ్ళి తను ఖచ్చితంగా చెక్ చేస్తారు క్వాలిటీ విషయం కానీ, ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పి. ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, బట్ ఎవ్రీ ప్రాజెక్ట్కి తను విజిట్ కావటము, దాన్ని చెక్ చేయటము జరుగుతుంది. ఇప్పటికీ కూడా మేము గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నా కూడా రెడ్ బ్రిక్స్ యూజ్ చేస్తున్నాం. కాస్ట్ క్వాలిటీ విషయంలో మేము అస్సలు కాంప్రమైజ్ కాము. తక్కువ కాస్ట్ ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తాం. కస్టమర్ ట్రస్ట్ మాకు ముఖ్యం అనమాట. వాళ్ళు మమ్మల్ని నమ్మినప్పుడు మనం దాన్ని బెస్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇన్నేళ్ల నుంచి అదే ఫాలో అవుతున్నాం కాబట్టి మా సక్సెస్కి అదే కారణం అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో అండ్ సూపర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.